గల్ఫ్ వార్లో సడన్ సీజ్ ఫైర్ కి మిడిల్ బ్రేక్ వేసింది ఇరాన్. ఓ సర్ప్రైజ్ మిసైల్ ని అమెరికా స్థావరాలపైకి ప్రయోగించింది. దీంతో అమెరికా సైన్యం బెంబేలెత్తిపోయింది. ప్రస్తుతానికి ఆ మిసైల్స్ ను తాము విజయవంతంగా నాశనం చేశామని ప్రకటించిన భవిష్యత్తులోనూ ఇరాన్ ఇదే తరహా దాడులు చేస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతోంది. ఇంతకీ ఏంటా మిసైల్? అసలు ఇరాన్ తిరిగి దాడులు ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏంటి? ఖైబర్ షెఖాన్ అమెరికా సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్న ఇరాన్ కొత్త ఆయుధం. రేంజ్ మాత్రమే కాదు, విధ్వంసంలోనూ మంచి పనితీరు. సడన్ సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ సర్ప్రైజ్ అటాక్. అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధంలో ఇరాన్ ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలను సంధిస్తోంది. వాటిని గుర్తించి కౌంటర్ అటాక్స్ చేసేసరికే పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. నిన్నటి వరకు షాహేద్ డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు వాటికి తోడుగా ఓ సరికొత్త క్షిపణిని ఇరాన్ పరిచయం చేసింది. అదే ఖైబర్ షెఖాన్. ఇది అత్యుత్తమంగా పనిచేసే చౌకబారు క్షిపణి వ్యవస్థగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఖైబర్ షెఖాన్ మిజైల్స్ ను అమెరికా స్థావరాలపైకి ఇరాన్ తాజాగా పంపగా వాటినన్నింటినీ బ్రేక్ చేసినట్లు అమెరికా ప్రకటించింది. అయితే గత వారంలో అకస్మాత్తుగా పరస్పర దాడులు ఆపేసిన తర్వాత ఇరాన్ ఇలా ఎందుకు కొత్త మిజైల్స్ తో తెగబడిందన్నదే అమెరికాకి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఖైబర్ షెఖాన్, దీని రేంజ్ 1400 కిలోమీటర్లు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన భీకర దాడుల్లో ఈ క్షిపణిదే కీలక పాత్ర. పాత ఇరాన్ క్షిపణులతో పోలిస్తే ఇది విభిన్నమైనది. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. శత్రువుపై వినియోగించే ముందు దీనిలో ఇంధనం నింపాల్సిన అవసరం లేదు. ఫలితంగా వీటిని ట్రక్కులపై లోడ్ చేసి వేగంగా తరలించి శత్రువుపై దాడి చేయవచ్చు. దీంతో ఇరాన్ క్షిపణి లాంచర్ల కోసం ప్రత్యర్థుల యుద్ధ విమానాలు వెతికే వేళ త్వరగా తప్పించుకునే అవకాశం ఉంది. యుద్ధ సమయంలో కొన్ని ఖైబర్ క్షిపణులను కూల్చిన ఇరాన్ ప్రత్యేకమైన ఫ్లైట్ పాతులు, కదలికలు, స్పీడ్తో వీటిని అమెరికాకు దొరకకుండా చేస్తోంది. దీనికి తోడు కొన్ని వేరియంట్లకు ముక్కు భాగంలో ఇరాన్ చిన్న ఇంజన్లను అమర్చుతోంది. ఇది క్షిపణి దాడి చేయాల్సిన లక్ష్యం దగ్గరకయ్యే కొద్దీ దిశను మార్చుకోవడానికి ఉపయోగపడడంతో పాటు వేగాన్ని గంటకు 10,000 కిలోమీటర్లకు తీసుకువెళ్తోంది. ఈ క్షిపణులను అటాక్ డ్రోన్లు, మరికొన్ని మిజైల్స్ తో కలిపి ఇరాన్ వాడుతోంది. యుద్ధం ప్రారంభం నాటికి ఇరాన్ వద్ద సుమారు 2,500 ఖైబర్ షెఖాన్ క్షిపణులు, ఇతర మిజైల్స్ ఉన్నాయని అమెరికా అంచనా వేసింది. వీటితో పాటు అండర్ గ్రౌండ్ ఆయుధ కేంద్రాల్లో మరిన్ని అసెంబ్లింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. కాకపోతే క్షిపణి ఇంజన్ల ఉత్పత్తి కేంద్రాన్ని మాత్రం అమెరికా ధ్వంసం చేసింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ వినియోగించే క్షిపణులతో పోలిస్తే దీని ధర కూడా చాలా చౌక అనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట. తాజా దాడుల్లో ఈ మిజైల్స్ వాడకం అమెరికాకి ఓ హెచ్చరికగా చెప్తున్నారు. తమ దగ్గర ఆయుధ సంపత్తికి లోటు లేదని, ఎన్నాళ్లైనా యుద్ధం చేయగల సత్తా ఉందనేదే ఆ హెచ్చరిక సారాంశమంటున్నారు.